వెల్కమ్ టు జెన్యూన్ హోమియోపతి. సెక్స్ ఇది మన ఇండియన్ హౌస్ హోల్డ్స్లో, సొసైటీలో ఇప్పటికీ కూడా మోస్ట్ అవాయిడెడ్ సబ్జెక్ట్ అండ్ మోస్ట్ అన్టచ్డ్ టాపిక్ అన్నమాట. అంటే ఇప్పటికీ అంటే మనం చాలా ఇది అయ్యింది, అడ్వాన్స్ అయి ఉన్నాము, చాలా ఫాస్ట్ కల్చర్ వచ్చిందని చెప్తున్నా సరే ఇప్పటికీ పేరెంట్స్ పిల్లలతో డిస్కస్ చేయడం కానీ, పిల్లలు పేరెంట్స్తో డిస్కస్ చేయడానికి కానీ ఎంతో సంకోచించే విషయాల్లో ఈ సెక్స్ అనేది ఒకటి. సచ్ బీయింగ్ ద కేస్, ఇటువంటి టాపిక్ ఆబ్వియస్గా ప్రాపర్ ఛానల్లో హెల్దీగా ఎప్పుడైతే దాని గురించి హెల్దీ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది జరగదో, ఇక్కడ ఖచ్చితంగా వివిధ మ్యాగజైన్స్ రూపంలో కానీ, లేదంటే యూట్యూబ్లో ఉండే వీడియోస్లో కానీ, లేదంటే ఇతరత్ర వీటి ద్వారా ఇక్కడ ఖచ్చితంగా కొంతమంది చేసే అంటే తప్పుడు ఇవన్నమాట. అంటే ఖచ్చితంగా వాళ్ళు కరెక్ట్ ఇదైతే చెప్పట్లేదు. సో ఆటోమేటిక్గా వాళ్ళని సగటు దీన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉంటున్నాయన్నమాట. ముఖ్యంగా యుక్త వయసులో జరిగే తప్పులు లైఫ్ లాంగ్ వాళ్ళని వెంటాడడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనిలో భాగంగా ఇక్కడ కనుక చూస్తే హస్తప్రయోగం అని చెప్పేసి చెప్తాం, మాస్టర్బేషన్ అని చెప్పేసి. ఈ మాస్టర్బేషన్ అనేది చాలా హానికరమైంది. ముఖ్యంగా ఇక్కడ ఈ మాస్టర్బేషన్లో మూలంగా వచ్చే వీర్య నష్టం ఏదైతే ఉందో దాని ప్రభావాలు అంతా ఇంతా కాదనమాట. ఎందుకంటే అది వాళ్ళ ముఖ్యంగా యుక్త వయసులో జరిగితే వాళ్ళ యొక్క భవిష్యత్తు లైంగిక జీవితాన్ని దెబ్బతీస్తుంది. దాంతోపాటుగా వాళ్ళ యొక్క మానసికమైన ఆరోగ్యాన్ని, శారీరకమైన ఆరోగ్యాన్ని అన్నిటినీ కూడా అది డిస్టర్బ్ చేస్తుందన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, సహజంగా మనం చూసేదంతా కూడా ఈ మాస్టర్బేషన్ అనేది మెయిన్గా మగవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది, జెంట్స్లోనే ఎక్కువగా ఉంటుంది అన్నట్లు అనుకుంటాము. కానీ చాలా సందర్భాల్లో ఫిమేల్స్లో కూడా, లేడీస్లో కూడా ఎక్కువగా ఈ మాస్టర్బేషన్ అనేది చూస్తూ ఉన్నాం. దానికి రకరకాల కారణాలు, పార్ట్నర్తో సెక్షువల్ లైఫ్ సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ, వీళ్ళకే సెక్షువల్ డిజైర్ ఎక్కువగా ఉండడం కానీ, ఇలా రకరకాల కారణాలు. కానీ ఇది లేడీస్లో కూడా చాలా ఎక్కువగా ఉండడం అనేది చూస్తూ ఉన్నాం. అండ్ మెయిన్ థింగ్, మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టెన్సెస్లో ఏం జరుగుతుందంటే లైఫ్ లాంగ్ వాళ్ళ పార్ట్నర్కి కూడా తెలియకుండా అది కన్సీల్డ్గా, అన్డిస్క్లోజ్డ్గా ఉండిపోయేవే ఎక్కువగా ఉంటాయి. అండ్ మనం ఎప్పుడైతే ఫిజిషియన్గా మనం జాగ్రత్తగా ప్రోబ్ చేస్తామో దానికి సంబంధించి నెమ్మదిగా పేషెంట్స్ ఓపెన్ అప్ అయ్యి అవి దానికి సంబంధించిన ఇవి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ మాస్టర్బేషన్ బై నో మీన్స్ అంటే సహజంగా ఒక మిత్ ఉంటుందన్నమాట. ఏంటంటే మాస్టర్బేషన్ చేసుకోవడం మంచిది, హస్తప్రయోగం చేసుకోవడం ద్వారా ఇన్ జనరల్ బాగా యాక్టివ్గా ఉంటాము అండ్ సెక్షువల్గా కూడా బాగా యాక్టివ్గా ఉంటాము, సెక్షువల్ పొటెన్సీ కూడా బాగా ఉంటుంది అని చెప్పేసి ఒక దురభిప్రాయం ఉందన్నమాట, మిస్కన్సెప్షన్ అని చెప్పేసి అంటాం. సో ఆ దురభిప్రాయం ఎందుకు అంటే ఈ సెమెన్ అనేది చాలా వాల్యుబుల్ అన్నమాట, చాలా వైటల్ ఫ్లూయిడ్, అంటే ఈవెన్ మోర్ వైటల్ దాన్ బ్లడ్ అన్నమాట. అంటే రక్తం కన్నా ఎంతో వైటల్ ఫ్లూయిడ్ అన్నమాట ఆ వీర్యం అనేది. సో ఆబ్వియస్గా ఇక్కడ దాని నష్టం అనేది చాలా రకాలుగా పెను ప్రభావాలని కలగజేసే అవకాశం ఉంటుందన్నమాట. సో దీన్నే మనము నరాల బలహీనత అని చెప్పేసి తెలుగులో చెప్తుంటాము. మనం మెడికల్గా చెప్పుకోవాలంటే న్యూరెస్థీనియా అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. సో ఈ న్యూరెస్థీనియా మనం కనుక స్టడీ చేస్తే ఈ సెమినల్ లాసెస్ అనేది లేదు, లేడీస్లో ఈ మాస్టర్బేట్ చేయడం మూలంగా జరిగే లుకోరియా అని చెప్పేసి అంటాం, వైట్ డిశ్చార్జ్ అవుతాం. అంటే కొన్నిసార్లు నీళ్ళగా అవుతుంది, కొన్నిసార్లు చిక్కగా అవుతుంది. కానీ ఖచ్చితంగా ఇది ఇద్దరిలోనూ, అంటే బోత్ సెక్సెస్లో, ఆడవాళ్ళు మగవాళ్ళులో ఇద్దరిలోనూ ఇది ఖచ్చితంగా దుష్ప్రభావాలకు కారణమవుతుందన్నమాట. మెయిన్గా ఇక్కడ న్యూరోస్థీనియా రిలేటెడ్గా కనుక సిమ్టమ్స్ కనుక చూస్తే మెయిన్ వీళ్ళకి ఆ స్ట్రెయిన్ తట్టుకునే కెపాసిటీ తగ్గిపోతుందన్నమాట. ఏమాత్రం శ్రమను తట్టుకోలేరు. అది మానసికమైన శ్రమ కావచ్చు, శారీరకమైన శ్రమ కావచ్చు. తొందరగా వీళ్ళు అలసిపోవడం అనేది చూస్తుంటాం అనమాట. ఫెటిగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది, తొందరగా అలసటకు గురవుతుంటారు. అండ్ ఆబ్వియస్గా చెప్పాల్సిన పని లేదు, చాలా సందర్భాల్లో అంటే మంచిది అని మాట్లాడే దీంట్లో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా విల్ పవర్ని అయితే ఇది బాగా బలహీనపరిచేస్తుంది. అంటే మన సంకల్ప బలాన్ని బలహీనపరిచేస్తుంది, డెఫిషియెంట్గా చేస్తుంది అనమాట. అంటే మనము ఆటోమేటిక్గా మనం ఏదైతే చేయాలనుకుంటామో అది చేయగలగాలి, ఏదైతే ఆపాలి అనుకుంటామో దాన్ని ఆపగలగాలి. ఎప్పుడైతే ఆపాలి
ఆపాలి అనుకుంటాము, ఖచ్చితంగా అప్పుడు ఆపగలిగేయాలి. ఇక్కడ ఈ మాస్టర్బేషన్ చేసే మోస్ట్ ఆఫ్ ది ఇండివిజువల్స్లో ఈ విల్ పవర్ అనేది ప్రాపర్గా ఉండదన్నమాట. వాళ్ళు అనుకుంటే ఆపడం అనేది జరగదు. ఇది బియాండ్ దేర్ కంట్రోల్ ఉంటుందన్నమాట. మిగతావన్నీ అంటే మిగతావి ఏమో ఆ మిత్స్ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కదా, నిజంగానే సెక్షువల్గా యాక్టివిటీ బాగుండొచ్చు కదా, ఇన్ జనరల్ యాక్టివ్గా ఉండొచ్చు కదా అని చెప్పేసి అనొచ్చేమో. ఖచ్చితంగా కోల్పోయేది ఎవరికైనా సరే, అంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డైలీ ఎక్స్పీరియన్స్ అండ్ కామన్ ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా విల్ పవర్ లూజ్ అవ్వడం అనేది మాత్రం అందరిలోనూ చూసేది. అండ్ వీళ్ళు సహజంగా కొద్దిగా పాలిపోయి ఉంటారు, అరిచేతుల్లో బాగా చెమటలు ఎక్కువగా పోస్తూ ఉంటాయి. అండ్ వీళ్ళకి ఈ హైపరిస్థీషియా అంటాం, స్కిన్ బాగా సెన్సిటివ్గా డెలికేట్గా ఉంటుందన్నమాట. అండ్ వీళ్ళలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చిన్ని శబ్దాలకు కానీ లేదంటే బ్రైట్ లైట్కి కానీ చాలా సెన్సిటివ్గా ఉంటారనమాట. శబ్దాలను అస్సలు తట్టుకోలేరు. అంటే మామూలుగా పిల్లలు ఏదైనా గొడవ చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, వీళ్ళు వాళ్ళు చేసే గొడవని తట్టుకోలేరు. లేదంటే ఎవరన్నా టీవీ సౌండ్, అంటే అందరికీ మామూలుగా ఉండేది, వీళ్ళకి ఒకప్పుడు మామూలుగా అనిపించే టీవీ సౌండ్ ఇప్పుడు బాగా ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళల్లో దానికి సంబంధించి అతి సున్నితత్వం వచ్చేస్తుంది అనమాట. అలానే లైట్కి సంబంధించి పడుకునేటప్పుడు కూడా కనీసం బెడ్ ల్యాంప్ కూడా వద్దు, కంప్లీట్గా చీకట్లో పడుకుంటామని చెప్పేసి చెప్తుంటారు. ఆ బెడ్ ల్యాంప్ ఉన్నా సరే నాకు నిద్ర పట్టదు అని చెప్పేసి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ వీళ్ళు చలికి చాలా సెన్సిటివ్గా ఉంటారనమాట. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్, అంటే చలికాలమా ఎండాకాలమా అనేది అంత సంబంధం లేదు, వీళ్ళు మందపాటి రగ్గులు లేదంటే మందపాటి దుప్పట్లు కప్పుకొని పడుకుంటూ ఉంటారు. ఇది కూడా ఖచ్చితంగా ఈ న్యూరోసీనియా సిమ్టమ్స్లో ఒకటనమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ డైజెషన్ ప్రాబ్లం అంటే ఇన్ జనరల్ సహజంగా ఉండేది ఏంటి, ఫుడ్కి రిలేటెడ్గా ఉంటుంది. అంటే అది బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే లంచ్కి కానీ లేదంటే డిన్నర్కి రిలేటెడ్గా ఉంటుంది. ఇన్ జనరల్ డిసీజ్లో భాగంగా వచ్చేదైతే ఎటోనిక్ డిస్పెప్సియా అంటాం, లేదంటే ఇరిటబుల్ డిస్పెప్సియా అంటాం. ఈ రెండిట్లలోనూ డిస్పెప్సియాలో ఇండైజెషన్లో ఫుడ్కి రిలేటెడ్గా ఉంటుంది. ఇక్కడ మాత్రం ఫుడ్తో రిలేషన్ లేకుండా ఇండైజెషన్ కంప్లైంట్ అనేది చెప్తూ ఉంటారనమాట. ఖచ్చితంగా ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఆ లాస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఉంది, అది వీర్యం రూపంలో నష్టం కానీ లేదు ఈ నీళ్ళుగా అయ్యే తెల్లమైల మూలంగా వచ్చే రూపంలో ఉండే నష్టం కానీ ఖచ్చితంగా ఉంది అనేది మనకి అర్థమవుతుందన్నమాట. అండ్ వీళ్ళు చాలా డిప్రెస్డ్గా ఉంటారు. అండ్ అట్ ది సేమ్ టైం ఇమోషనల్ రియాక్షన్ మాత్రం చాలా ఎక్సెస్గా ఉంటుంది. అంటే మనం చూస్తూ ఉంటాం సహజంగా చిన్న విషయాలకి అతిగా రియాక్ట్ అవుతూ ఉంటారు, అంటే అతిగా భావోద్వేగాలకు గురవుతూ ఉంటారు. విపరీతంగా అంటే చిన్న విషయాలకి విపరీతంగా కన్నీళ్ళు పెట్టేసుకోవడం. అంటే వాళ్ళు మామూలుగా ఒకప్పుడు మామూలుగా డీల్ చేసిన విషయం, ఇన్ జనరల్ అందరూ మామూలుగా డీల్ చేసే విషయాన్ని కూడా వీళ్ళు బాగా ఎమోషనల్గా రియాక్ట్ అవుతారు. విపరీతంగా కోపం వచ్చేస్తుండడం, విపరీతంగా బాధ వచ్చేస్తుండడం, విపరీతంగా ఏడుపు వచ్చేస్తుండడం, ఇవన్నీ కూడా ఎక్సెసివ్ ఎమోషనల్ రియాక్షన్ అనేది చూస్తుంటాం అనమాట. అండ్ దీస్ పీపుల్ విల్ బీ ఇరిటబుల్, అగ్రెసివ్ అండ్ క్వారల్సమ్. వీళ్ళు చాలా విసుగు చికాకు ఎక్కువగా ఉంటుంది, చాలా అగ్రెసివ్గా ఉంటారు అండ్ తొందరగా గొడవ పడిపోతూ ఉంటారనమాట. అది ఇంట్లో వాళ్ళతో కావచ్చు, బయట వాళ్ళతో కావచ్చు. మరీ ముఖ్యంగా డొమెస్టిక్ సర్కిల్స్లో ఇది ఎక్కువగా చూడడం అనేది జరుగుతుంది. చిన్న విషయాలకి గొడవలకి దిగుతూ ఉండడం, అంటే అపేచీ కోరు మనుషులు, తగాదాలు పెట్టుకునే వాళ్ళు అని చెప్పేసి అంటుంటాం. ఇది కూడా దీంట్లో మెయిన్గా ఉంటుందన్నమాట సిమ్టమ్. అండ్ వీళ్ళు పర్టికులర్గా ఏంటంటే ఒకటి కావాలి అంటే వాళ్ళు ఎలా కావాలో అలా, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో, కరెక్ట్గా మాకు ఇలా కావాలంటే అలానే కావాలంటారు. ఆ మార్చుకునే స్వభావం ఉండదు. అండ్ ఆటోమేటిక్గా వీళ్ళతో చుట్టుపక్కల వాళ్ళకి చాలా ప్రాబ్లం తయారవుతుంటుందన్నమాట. ఎందుకు అంటే వీళ్ళు దీస్ పీపుల్ టేక్ ప్లెజర్ ఇన్ గివింగ్ ట్రబుల్ టు అదర్స్ అనమాట. పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడంలో వీళ్ళకి ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సో మెయిన్ ఆ నేచర్ కూడా ఉంటుందన్నమాట. అండ్ కమింగ్ టు ఫోకస్, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఎందుకంటే యంగ్ ఏజ్లో, యుక్త వయసులో ఎప్పుడైతే ఈ మాస్టర్బేషన్ హ్యాబిట్కి అవుతుందో, సో ఆటోమేటిక్గా అది ఫ్రీక్వెంట్గా జరుగుతున్న కొద్దీ వీళ్ళకి ఆ ఫోకసింగ్ ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే ఇన్అటెన్షన్, డిస్ట్రాక్షన్ అని చెప్పేసి అంటుంటాం. అంటే వాళ్ళు అంటే ఏదన్నా విషయాన్ని వాళ్ళు యథాలాపంగా వాళ్ళ దృష్టిని ఆకర్షించిన విషయం మీద ఫోకస్ బాగానే పెడతారు, కానీ అదే పనిగా నువ్వు ఫలానా పని చెయ్యి, లేదంటే ఫలానా అది చదవాలి అని చెప్పేసి పక్క వాళ్ళు చెప్పినప్పుడు, లేదంటే వాళ్ళు చేద్దాం అనుకున్నప్పుడు మాత్రం అది ప్రాపర్గా ఫోకస్ మెయింటైన్ చేయలేరనమాట. అంటే ఇన్స్టింక్టివ్ అటెన్షన్ అయితే మెయింటైన్ చేస్తారు, కానీ వాలంటరీ అటెన్షన్ మెయింటైన్ చేయాలి, ఒక దాని మీద అదే పనిగా శ్రద్ధ పెట్టాలి అంటే మాత్రం వీళ్ళ వల్ల అవ్వదు. అది చాలా డిఫికల్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. అండ్ వీళ్ళు ఇందాక చెప్పినట్టుగా చాలా చిన్న విషయాలకి
చిన్న పనులకి చాలా అలసిపోతూ ఉంటారనమాట, తొందరగా స్ట్రెయిన్ అయిపోతూ ఉంటారు, తొందరగా టైర్డ్ సమ్ ఫీలింగ్ వస్తూ ఉంటుందన్నమాట. అండ్ వీళ్ళు అలా నెమ్మదిగా అంటే అలా రెస్ట్ మోడ్లో ఉంటూ ఉంటారనమాట. అంటే రోజులు పడుకుంటుంటారు, నెమ్మదిగా వారాలు పడుకుంటారు, నెమ్మదిగా నెలలు పడుకుంటారు. కానీ వీళ్ళ యొక్క కండిషన్లో మాత్రం ఏమాత్రం మార్పు ఉండదన్నమాట. అంటే సహజంగా మిగతా విషయాలకు సంబంధించి మనం రెస్ట్ తీసుకుంటే సహజంగా ఓపిక గెయిన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. నార్మల్గా ఓపిక వచ్చేస్తుంటుంది. వీళ్ళకి ఏం జరుగుతుంది అంటే పర్టికులర్గా ఇంత రెస్ట్ ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఆఫ్ టైం పాటు రెస్ట్ తీసుకున్నా సరే వాళ్ళకి రికవరీ అనేది ప్రాపర్గా ఉండదన్నమాట. అండ్ వీళ్ళకి ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఐ ప్రాబ్లమ్స్ బాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ముఖ్యంగా కళ్ళు బలహీనంగా అవడము, కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉండడం అనేది ఇది ఎక్కువగా చూస్తుంటాం. అంటే ఇక్కడ మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే హస్తప్రయోగం అనేది ఒకటి, దాంతో పాటుగా ఏ రూపంలో అక్కడ వీర్య నష్టం జరిగినా సరే ఎక్సెస్ సెక్షువల్ ఇంటెలిజెన్సెస్ మూలంగా కానీ, అంటే కొంతమంది విషయంలో ఎక్సెస్గా సెక్షువల్ ఇంటెలిజెన్సెస్ ఉంటాయి, లేదు కొంతమంది విషయంలో నిద్రలో ఆ స్కలనాలు అయిపోవడం, లేదంటే వైట్ డిశ్చార్జ్ అవ్వడం, అంటే ఏదన్నా ఈ ఎమరస్ కంటెంట్ ఉండేది, సెక్షువల్ కంటెంట్ ఉండే డ్రీమ్స్ వచ్చి కళ్ళు వచ్చి నిద్రలో ఈ వీర్య నష్టం జరగడం కానీ, లేదంటే లేడీస్లో వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉండడం కానీ, ఇటువంటివి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ రకమైన న్యూరోసెనిక్ కండిషన్స్కి కారణమవుతాయి. ఇక్కడ మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్లో అంటే ఈ కేసెస్ చాలా వర్స్ట్ దీనికి వెళ్ళిపోయే ఛాన్సెస్. అంటే కొన్నిసార్లు ఈ నడుము నొప్పి, మెడ నొప్పి ఇట్లాంటివి వచ్చేసి నడుము వీక్ అయిపోవడము, మెడ దగ్గర వీక్ అయిపోవడము, ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ ఇరిటబిలిటీ అనేది ఎక్కువ అయిపోతున్నాడు, ఇవి చూస్తుంటాం. ఇక్కడ మెయిన్ ఏంటంటే ట్రీట్మెంట్కి ఇవి ఈల్డ్ అవ్వడం అనేది అంత తేలిగ్గా జరిగిపోదు అనమాట. ఖచ్చితంగా అంత సింపుల్గా జరిగిపోదు, చాలా టఫ్ అనమాట. ఈ కేసెస్ని తిరిగి మళ్ళీ నార్మల్ స్టేట్కి రిస్టోర్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. ఇఫ్ ఎట్ ఆల్ అక్కడ సాధ్యపడింది అంటే పేషెంట్ పరంగా కోఆపరేషన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళ యొక్క మాస్టర్బేటివ్ నేచర్ని, ఆ హ్యాబిట్ని వీళ్ళు ఎంతగా తగ్గించుకుంటే అంతలాగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎందుకు అంటే మనం ఎప్పుడైనా సరే ఒక తొట్టిని మూసేసి తొట్టిని నింపిన దానికి ఓపెన్ చేసి నింపిన దానికి చాలా తేడా ఉంటుంది. ఒక పక్క వాటర్ పైనుంచి పడుతూ ఉంటాయి, కానీ కింద నుంచి అవుట్ఫ్లో జరుగుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా అక్కడ ఫిల్ అవ్వడం అనేది ప్రాపర్గా జరగదన్నమాట. సో ఇక్కడ ఖచ్చితంగా అంటే ఇక్కడ మన పేషెంట్కి అది ఖచ్చితంగా కౌన్సిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా వాళ్ళు ఆ జాగ్రత్త తీసుకోవాలి. అఫ్కోర్స్ దిస్ మాస్టర్బేటివ్ టెండెన్సీ ఈజ్ వన్ ఆఫ్ డిసీజ్డ్ కండిషన్ అని చెప్పేసి ఖచ్చితంగా హోమియోపతిలో దాన్ని వ్యాధిగ్రస్తమైన లక్షణం కిందే చెప్తాం. ఎందుకంటే అది ప్రాపర్ సెక్స్ అంటే అది హెట్రోసెక్షువల్ రిలేషన్షిప్ ఒక్కటే ప్రాపర్ సెక్స్. సో దానికి అతీతంగా ఏది జరిగినా సరే అది అన్హెల్దీ అనమాట. సో ఆటోమేటిక్గా ఎవరికి వాళ్ళు సెక్షువల్ గ్రాటిఫికేషన్ పొందడం అనేది అది సెల్ఫ్ అబ్యూస్ కిందే చెప్తాం తప్ప అదే ఆరోగ్యకరమైన విషయం కింద ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. సో ఆటోమేటిక్గా ఇక్కడ పేషెంట్కి ఉండే ఆ మాస్టర్బేటివ్ టెండెన్సీని తగ్గించడానికి హోమియోపతి మందులు ఉంటాయి, వాటిని ఎఫెక్టివ్గా వాడడం అనేది ఒకటి. బట్ ఎట్ ది సేమ్ టైం పేషెంట్ పరంగా ఆ సంకల్పం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ తను చేస్తున్నది తప్పు, దాన్ని మార్చుకోవాలి అనేది కనుక లేకపోతే ఆటోమేటిక్గా ఇప్పుడు వర్షంలో గ్లాస్ వైపర్స్ చేసే పనికి, వర్షం ఆగిపోయిన తర్వాత చేసే పనికి తేడా ఉంటుంది. అంటే ఓ పక్క అవి గ్లాస్ని క్లీన్ చేస్తుంటాయి, ఇంకో పక్క వర్షం పడుతుంటే అది ఎప్పటికప్పుడు అది మళ్ళీ నీళ్లతోనే ఉంటుంది తప్ప తేమతో ఆరిపోవడం అనేది ఉండదు. అదే ఒకసారి ఎప్పుడైతే వర్షం ఆగిపోయిందో అప్పుడు గ్లాస్ వైపర్స్ ఒక 4 సార్లు క్లీన్ చేస్తే అది మొత్తంగా క్లీన్ అవుతుంది. ఈ రకంగా పేషెంట్ కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మాస్టర్బేషన్ రిలేటెడ్గా ఉండే కంప్లైంట్స్ అంటే ఈ రోజుల్లో ఇంకా ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఆ సెక్షువల్ ప్రికాసిటీ అని చెప్పేసి అంటాం. అంటే చాలా చిన్న వయసులోనే ఇన్ జనరల్ పిల్లలు అన్ని విషయాల్లోనూ ప్రీమెచ్యూర్గా ఉంటున్నారు. సో ఈ సెక్షువల్ ఆస్పెక్ట్లోనూ అది ప్రీమెచ్యూర్గా ఉండడం అనేది జరుగుతుంది. సో ఆబ్వియస్గా సెక్షువల్ లైఫ్, రీప్రొడక్టివ్ లైఫ్ అనేది కూడా చాలా షార్టెన్ అయిపోతుంది అనమాట. ఒకప్పటి రోజుల్లో 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 55 సంవత్సరాలకు కూడా పిల్లలకి అనేవాళ్ళు. ఇప్పుడు అంత లాంగ్ టెన్యూర్ ఉండట్లేదు అనమాట రీప్రొడక్టివ్ లైఫ్. సో ఆటోమేటిక్గా సెక్షువల్ లైఫ్ పరంగా కూడా అంత లాంగ్ టెన్యూర్ ఉండట్లేదు. దానికి రీజన్ ఏంటి అంటే ఈ సెక్షువల్ ప్రికాసిటీ అండ్ ఎర్లీ ఏజ్లో ఈ మాస్టర్బేషన్ టెండెన్సీస్, ఈ హస్తప్రయోగం ఏదైతే ఉందో అది చాలా పెద్ద కారణం కింద మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.